హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని వైలెన్స్ యాక్షన్ డ్రామాలు చూసి ఉన్న ప్రేక్షకుల కోసం 8 వసంతాలు అనే ఒక తెలుగు టైటిల్తో అండ్ ఈ ఫీల్ గుడ్ డ్రామా మూవీతో రాబోతున్నారు. ప్రస్తుతం మనతోనే ఉన్నారు టీం అంతా. దాని మూవీ గురించి అనుభవం గురించి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా టైర్డ్ అయిపోయారా ఇంటర్వ్యూస్ ఇచ్చి? అది ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది. యా, వీ కెన్ సీ దట్. ఫస్ట్ 8 వసంతాలు ఈ టైటిల్లోనే మాకు చాలా తెలుగుదనం ఉట్టిపడుతున్న ఫీలింగ్ వచ్చింది. సో మీరు ఈ కథ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది రవి గారు? ఇది మీరన్నట్టే ఒక 8 ఏళ్ళ కథ అండి. క్యారెక్టర్స్ అన్నీ ఒక 8 ఏళ్ళ ప్రయాణం. అంటే ఇది వర్ణించడం కొంచెం కష్టం అండి, ఎందుకంటే ఇందులో మనకి జీవితం గురించి చాలా డెప్త్లో చాలా క్యారెక్టర్స్ ద్వారా, చాలా సీన్స్ ద్వారా, చాలా డైలాగ్స్ ద్వారా చెప్పడం జరిగింది. సో స్టోరీ చదివినప్పుడు ఇది ఒక రెఫరెన్స్ బుక్లా అనిపించింది. ఓకే ఓకే యా, ఎందుకంటే చదివిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతి రావడం జరిగింది. ఓకే, సో మీరైతే ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ జర్నీకి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ జర్నీకి ఎంత గ్యాప్ ఉంది అండ్ ఎలా ఉంది ఈ ఫీలింగ్? చాలా అద్భుతంగా ఉందండి. ఇందాక సమ్ ఇన్పుట్స్ లైక్ ఎందుకని ఇంత గ్యాప్ వచ్చింది, ఆల్సో అసలుకి ఏమేమి జరిగింది మధ్యలో? 2014లో మధురం వచ్చింది. మధురంలో చూసిన వాళ్ళంతా కూడా ఇప్పటికీ రవి గారు అంటే ఇప్పటికీ 2025లో ఒకవేళ యూట్యూబ్లో కనుక సర్చ్ చేస్తే 2025లో హూ ఈజ్ వాచింగ్ ఇన్ 2025 అని చెక్ చేస్తూ ఉంటారు. సో అంత అప్లాజ్ వచ్చిన ఒక షార్ట్ ఫిలింలో వర్క్ చేసి అంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ మూవీతో వచ్చారు కదా, ఈ గ్యాప్లో ఏం చేశారు అసలు? ఆ గ్యాప్లో నేను ఉద్యోగం చేశానండి. నేను అప్పుడు కూడా ఉద్యోగం చేసేవాడిని, లీవ్ పెట్టుకుని చేసాను. మధురం కలెక్టర్ కాదు, కానీ మంచి ఉద్యోగమే. లేకపోతే ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నేను అబ్రాడ్లో ఉన్నాను. నేను సింగపూర్లో ఒక 7 years ఉన్నాను, యూరోప్లో ఒక 1 year ఉన్నాను. అందువల్ల గ్యాప్ వచ్చింది. బహుశా మీరు అన్నట్టే అదృష్టం, ఎందుకంటే ఆ మూవీ చాలామందికి రీచ్ అయింది, ఇప్పటికీ చాలామంది చూస్తారు. బహుశా దాని తర్వాత జర్నీ కంటిన్యూ చేసి ఉంటే అవకాశాలు వచ్చేవేమో, నిలబడేవాడినేమో, కానీ కుదరలేదు పరిస్థితుల వల్ల. చాలా ఇయర్స్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఎన్నో ఎదుర్కొని, మళ్ళీ ఎంతో డ్రామా జరిగాక ఇలా రావడము, ఇలా నా పోస్టర్ ముందు నేను కూర్చోవడం, ఇతని పోస్టర్ నా వెనకాల ఉంది, నా పోస్టర్ నా ముందు ఉంది, నా పోస్టర్ ముందు నేను కూర్చోవడం, అప్పుడప్పుడు నేను ఇలా చూస్తున్నప్పుడు నేనే కదా అని అనిపించడం, అది అంటే ఒక మాటలో చెప్పలేమండి. నేను ఒక ఇంటర్వ్యూలో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. అంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు అసలు బ్లాంక్గా ఉంది, ఏ ఫీలింగ్ లేదు, అంతే అండి. మీ జర్నీ చూస్తే అట్లా ఉంది అని మీరు అంటున్నారు, కానీ ఈ వెయిట్ లాస్ జర్నీ ఏంటండి? ఇంత వెయిట్ తగ్గిపోయారు ఎలా? ఎలా అనేది ఏం లేదండి, కొంచెం ఫిట్నెస్ డైట్. కానీ ఎందుకు అంటే క్యారెక్టర్ కొంచెం తగ్గాల్సి వచ్చిందండి. ఈ క్యారెక్టర్ డిజైనే అలా ఉంటుంది, అందువల్ల లీన్ అయిపోవాల్సి వచ్చింది. సో డైరెక్టర్ గారితో మీకు ఆల్రెడీ పరిచయం ఉంది, అప్పుడు ఏ డైరెక్టర్తో చేశారు, ఇప్పుడు అదే డైరెక్టర్తో వర్క్ చేశారు కదా, సో హౌ యూ ఫీలింగ్? అండ్ అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది ఆయనలో? ఆయనలో అయితే ఏమి చేంజ్ అవ్వలేదండి, గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి. అదే సో ఆయన గొప్పతనం కూడా అదే. అంటే జనరల్గా మనం 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మనిషి అనేవాడు ఎవడన్నా మారుతూ ఉంటాడు, ఎందుకంటే మనం కూడా ఎదుగుతూ ఉంటాము, అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం మారుతూ ఉంటాము. కానీ ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడండి. అప్పుడు ఎంత ఫైర్తో ఉన్నాడో ఇప్పుడు అంతే ఫైర్తో ఉన్నాడు. అప్పుడు ఆయన ఉన్నతమైన ఆలోచనలు అప్పుడు ఎలా ఉండేవో ఇప్పుడు అలానే ఉంది. ఏమీ మారలేదండి, మనిషి అయితే ఏమీ మారలేదు. ఆయనకి క్రాఫ్ట్ మీద పట్టు కూడా అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది చూస్తున్నారు, అంతే, ఏమీ మారలేదు. నా ఎక్స్పీరియన్స్ కూడా దాదాపు ఏం మారలేదండి. కొంచెం నేను ఈ ఫిలిం రిలేటెడ్ కొంచెం నేను భయంతో ఉండేవాడిని, ఎందుకంటే ఇది ఒక పెద్ద సెటప్ కాబట్టి. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేవాడిని, ఎందుకంటే అది చిన్న సెటప్, మేము సరదాగా ఒక ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. అంతకుమించి ఆ భయము భక్తి అనే ఒకటి యాడ్ అవ్వడం తప్ప ఇంకేం మారలేదండి. అండ్ అదృష్టవశాత్తు మళ్ళీ ఆయనతోనే పనిచేయడం జరిగింది, ఎందుకంటే ఆయనతో ఆల్రెడీ ఒకసారి మీరు అన్నట్టు పనిచేశా కాబట్టి కొంచెం ఆయన మైండ్ సెట్ కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడో అవన్నీ నాకు కొంచెం సునాయాసంగా అర్థమవుతాయి, అందువల్ల నాకు హెల్ప్ అయింది. ఓకే ఓకే, సో కమింగ్ టు అనంతిక సనిల్ కుమార్ గారు, సో రాజమండ్రి రోస్ మిల్క్
ఆ డ్రెస్లోనే కనిపిస్తున్నారు మీరు ఇప్పుడు నాకు రోజ్ మిల్క్ లాగా. సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయిందండి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇండస్ట్రీలో కొన్ని మంచి విషయాలు, రాజమండ్రి రోజ్ మిల్క్ ఆ మూవీ నుంచి ఇప్పుడు 8 వసంతాలు ఆ మూవీ వరకు ఇండస్ట్రీలో ఉన్న కొన్ని మంచి విషయాలు మీరు చూసినవి. ఐ థింక్ ఫస్ట్ నుంచి బికాస్ మనం ఏం వింటావు సినిమా ఇండస్ట్రీ కదా, సో మనకి తెలియదు హౌ పీపుల్ రియాక్ట్ ఆర్ హౌ పీపుల్ బిహేవ్. సో ఐ థింక్ అది నాకు అయితే అది ఉండలేదు ఉండలేదు ఫస్ట్ నుంచి. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ రాజమండ్రి రోజ్ మిల్క్ అప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఆ సెట్ అయితే కూడా చాలా మంచి సెట్. ఇట్ వాస్ ఆల్సో లైక్ అ హోమ్ లాగే ఓన్లీ. అండ్ అప్పుడు అయితే చాలా చిన్న పిల్ల అండ్ ఇప్పుడు కూడా, కానీ స్టిల్ సేమ్ వైబే ఉంది నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు. లైక్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సేమ్. అంటే ప్రొడక్షన్ హౌస్ చేంజ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క ప్రొడక్షన్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తుంది. ఆబ్వియస్లీ పీపుల్ మీకు మీ మదర్ లాంగ్వేజ్ కానీ అదంతా డిఫికల్ట్ ఇక్కడ కదా. అఫ్ కోర్స్ యు ఆర్ స్పీకింగ్ సో వెల్, ఐ షుడ్ అప్రిషియేట్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ థింక్ పీపుల్ యూస్ టు టాక్ సంథింగ్ బ్యాక్ సైడ్లో అని, కానీ నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాను అని. అప్పుడు కొంచెం ఇబ్బంది. అండ్ అది తర్వాత ఓకే. సో ఈ మూవీ టీజర్స్లో మేము చూసాము చాలా మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేసేస్తున్నారు. అండ్ యూజువల్గా మీ ప్రొఫైల్ మొత్తం కూడా మేము వచ్చే ముందు చెక్ చేస్తే కలరీ పట్టు, కరాటే బ్లాక్ బెల్ట్, వైపు డాన్స్, కర్ణాటిక్ ఇవన్నీ చేస్తూ మళ్ళీ మూవీస్, యాక్టింగ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అండ్ వాట్ ఈస్ యువర్ మెయిన్ విచ్ వన్ యూ రియల్లీ లైక్ ద మోస్ట్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ డాన్స్. అంటే ఐ నో, ఐ కెన్ సెన్స్ ఇట్. అన్నీ అయితే ఐ థింక్ చిన్నప్పటి నుంచి అలానే నా లైఫ్ అంతే అలానే ఉంది. సో ఐ రియలీ వాంట్ టు నో యువర్ డైలీ రొటీన్, you're managing well కదా, సో we want to learn. చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఫ్రమ్ మార్నింగ్ ఫ్రమ్ మార్నింగ్ ఒక 8 to 10 వరకు డ్యాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ ఒక 1 hour బ్రేక్. అక్కడ నుంచి మళ్ళీ 11 to 1 మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. మేబీ సమ్ టైమ్స్ డ్రాయింగ్ క్లాస్ కూడా నేను వెళ్ళా ఆ టైంలో. అలానే అగైన్ ఈవినింగ్ మళ్ళీ 3 to 6 కరాటే క్లాస్ ఉంటుంది. అంతే. స్టడీస్ ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 1 hour చదువుకుని వెళ్ళి ఒక 80% తెచ్చేసుకోండి. ఓకే, లుకింగ్ మొత్తం ఓకే, బాగుంది. వేరే స్టడీస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఈ టైం స్లాట్స్లో చెప్తున్నారు కదా, సో ఈ టైం టు ఈ టైం చదువుతానంటే లేదు, డాన్స్ ఐ థింక్ అమ్మ కూడా అంతే. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంటే కూడా నాకు 1 ప్రోగ్రామ్ ఉందనుకో, 1 క్లాసికల్ డాన్స్ ఒక ప్రోగ్రామ్, అండ్ ద నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్ ఉంటే కూడా అమ్మ విలాస్ని డాన్స్ అయ్యిందా, మంచిగా అవుతుందా, ఆర్ యూ ప్రాక్టీసింగ్ అని అడుగుతావు. నాట్ ఆర్ యూ డూయింగ్, ఏదైనా చేస్తున్నావా, ఎగ్జామ్కి చదువుతున్నావా అని అమ్మ ఇప్పటి వరకు అడగలేదు యాక్చువల్లీ. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ స్టడీ అది ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పలేదు, దట్ ఈస్ టూ ఇంపార్టెంట్. కానీ బట్ ఐ ఫీల్ లైక్ art is more like I am so connected with. I feel like అండ్ ఇక్కడ దీంట్లో ఎంత కష్టపడ్డారు? ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఇప్పటి వరకు మీ ప్రొఫైల్లో చూసిన వాటికి భిన్నంగా ఉంది కదా ఈ మార్షల్ ఆర్ట్స్. ఎంత క్యారెక్టర్కి ప్రిపేర్ అవ్వడానికి ఎంత ట్రై చేయాల్సి వచ్చింది మీకు? ఇక్కడ అయితే యాక్చువల్లీ 3-4 months ట్రైనింగ్ చేశా. సో ఇక్కడైతే కూడా వీఆర్ యూజింగ్ వింగ్ అని కూడా ఒక ఫామ్. మోర్ లైక్ నాట్ మోర్ లైక్ కరాటే కాదు, ఇది కూడా ఒక చైనీస్ ఫామ్. అండ్ వింగ్ చున్ కూడా వీ డూ లైక్ వుడ్ అండ్ డమ్మీతో చేసావు, మేబీ నంచాక్. వింగ్ చున్ అన్నీ మన హ్యాండ్స్లో ఉన్నా, నాట్ లెగ్స్లో కూడా ఉన్నా. బట్ స్టిల్ విల్ లర్న్ హౌ టు లాక్. ఇప్పుడు కరాటే అంటే ఇట్స్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ మనకి కాన్ఫిడెన్స్కి మోర్ లైక్ కాన్ఫిడెన్స్ అంతే. బికాస్
మనం కరాటే నేర్చుకున్నా అంటే అట్లీస్ట్ మనకి లోపల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. యా వీ కెన్ అట్లీస్ట్ ఇఫ్ సమ్వన్ ఇస్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి కాబట్టి యూ కెన్ డిఫెండ్ అపోనెంట్. యా అండ్ బట్ వెంగ్ చున్లో వీ కెన్ యాక్చువల్లీ లాక్ అ పర్సన్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ ఇద్దరిలో ఎవరిని లాక్ చేశారు మరి ఈ మూవీలో? సో కమింగ్ టు హను రెడ్డి గారు, హలో అండి. సో మీ ఫస్ట్ మూవీ కదా ఇది? అవునండి. ఎంత ఛాలెంజింగ్గా ఉంది అసలు, మీకు ఎలా ఆడిషన్ చేశారు? సో నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో రోలర్ కోస్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, చాయ్ బిస్కెట్లో రిలీజ్ అయింది. అప్పుడు అనురాగ్ అన్న ఫనీ అన్నతో జస్ట్ మేబీ దిస్ గై కెన్ సూట్ ద క్యారెక్టర్ అనే స్పేస్లో ఒకసారి కలువమన్నారు. సో నేను వెళ్ళి ఫనీ అన్నని కలిసా, అండ్ దెన్ వీ స్పోక్, వీ హ్యాడ్ కాన్వర్జేషన్స్. అక్కడ నుంచి వెళ్ళింది. అంటే నాకు ఎక్సర్సైజెస్ ఇచ్చారు, నేను ఈ స్క్రిప్ట్ని ఎలా అర్థం చేసుకుంటున్నాను, హౌ యామ్ ఐ సీయింగ్ ద క్యారెక్టర్. సో దెర్ వాస్ దిస్ వన్ ఎక్సర్సైజ్ వేర్ హీ ఆస్క్డ్ మీ, హీ సెడ్ స్క్రిప్ట్ చదివాక ఒక 1-2 days తీసుకో, హీ ఆస్క్డ్ మీ టు రైట్. సో నేను ఒక 10-15 pages స్క్రిప్ట్ అనాలిసిస్. సో సో హీ టోల్డ్ మీ దట్, హీ వాజ్ లైక్ నువ్వు రాయ్, నువ్వు ఏమనుకుంటున్నావు స్క్రిప్ట్ గురించి, హౌ ఆర్ యూ సీయింగ్ దీస్ క్యారెక్టర్స్, హౌ ఆర్ యూ సీయింగ్ ద వరల్డ్ అన్నట్టు హీ ఆస్క్డ్ మీ టు డూ దట్. సో ఒక 10-15 pages రాసాక దెన్ మేము కూర్చొని అది డిస్కస్ చేయడం అవన్నీ జరిగాయి. ఆయన ఆడిషన్ ప్రాసెస్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఆయన మనుషుల్ని అంచనా వేసే విధానము చాలా వేరేగా ఉంటుంది. ఒక స్టాండర్డ్ అంటే ఒక సీన్ ఇచ్చి చేయి దాన్ని బట్టి అలా ఉండదండి, ఆయన పర్స్పెక్టివ్ వేరు. అందుకనే ఆయనతో ఆ ఆఫర్ తెచ్చుకునే ఆ జర్నీలోనే మనం చాలా నేర్చుకుంటాం. అంటే టు యాడ్ టు దాట్, ఇప్పుడు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా మేము ఒక 4 గంటలు మాట్లాడుకున్నాం. సో ఆయన ఏమంటారంటే, నాకు యాక్టింగ్ స్కిల్స్ ముఖ్యం, బట్ మోర్ దెన్ దాట్ ఐ వాంట్ టు నో ద పర్సన్ యూ ఆర్. మనం కలిసి పని చేస్తుంటే ఐ వాంట్ టు ఫీల్ లైక్ వీ కెన్ వర్క్ టుగెదర్ అనే స్పేస్లో ఉంటారు ఆయన. అంటే యూ విల్ నో ఆల్ ద లైక్ స్టోరీ మొత్తం మీకు ముందే తెలిసి ఉంటుంది, అండ్ మీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలిసి ఉంటుంది. అండ్ మీరు చెప్తున్న అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే మీ పక్క క్యారెక్టర్స్ ఏం చేస్తున్నాయి కూడా మీకు ఐడియా ఉంటుంది కదా. సో అప్పుడు మీకు ఏమన్నా మాక్ యాక్టింగ్ సెషన్స్ ఏమన్నా నడిచాయా, లేదంటే డైరెక్ట్ మీకు స్టోరీ ఇదంతా అనాలిసిస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆన్ సెట్స్కి వెళ్ళిపోయారా? రిహార్సల్ చేసామండి, అందరం చేసాం రిహార్సల్. ఓకే. రిహార్సల్ చేస్తున్నప్పుడు ఆయన మా అందరికీ చాలా క్లియర్గానే చెప్పాడు, అంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉండాలి, ఒక్కొక్క సీన్ యొక్క ఎమోషన్ ఏంటి, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎంత మోతాదులో చేయాలి. అంటే మనం సటిల్గా చేయొచ్చు, మనం చాలా డ్రామాటిక్గా కూడా చేయొచ్చు కదా. ఆయన కరెక్ట్ మీటర్ కూడా చెప్పేవాడండి, అందరికీ చెప్పేవాడు. సో డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హీ హ్యాస్ అ వెరీ యూనిక్ విజన్. మనం మధురంలో చూసినట్లయితే థింగ్స్తో మాట్లాడటం అలానే స్టార్ట్ అవుతూ ఉండేది కదా. సో ఈ మూవీ చూస్తున్నప్పుడు, ఈ టీజర్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఒక దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, దెర్ ఇస్ అ రివర్స్ స్క్రీన్ ప్లే కదా. సో విత్ యూ గైస్ ఐ గెస్ కదా. సో అది ఎట్లా మూవీ ఆ సాంగ్లోనే ఉంటుందా, లేదంటే ఎట్లా సీక్వెన్స్ ఉండబోతోంది? చెప్పు. యాక్చువల్లీ దట్స్ ఫర్ టీజర్కి మాత్రమే. అది యాక్చువల్లీ ఫర్ ఆ రివర్స్ షాట్ అన్ని టీజర్కి మాత్రం చేసా యాక్చువల్లీ. వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ షీ ఈజ్ సేయింగ్ కదా ఎవ్రీ తుఫాన్లో వాళ్ళకు ఉంటాయి లోపల. సో అది అలానే మెమరీస్ లాగే చూపిస్తున్నా యాక్చువల్లీ. కానీ మీరు ఇంకోటి అన్నారు కదా, అంటే మధురం రెఫర్ చేస్తూ ఆబ్జెక్ట్స్ని కూడా ఒక క్యారెక్టర్ ఉంటుందని. ఈ సినిమాలో కూడా 1-2 ఆబ్జెక్ట్స్కి చాలా బలమైన పాత్ర ఉంటుంది. అందులో రోజ్ పువ్వు ఒకటి. ఈ సినిమాలో రోజ్ పువ్వు అనేది ఒక సెపరేట్ క్యారెక్టర్. ఆ రోజ్ పువ్వు అనేది ఒక సెపరేట్ యాక్టర్ ఈ సినిమాలో. ఐ సా వన్ సీన్ వేర్ గులాబీ పడిపోతుంటే ఒక కాబట్టి చెప్పండి, లేకపోతే అనౌన్స్మెంట్ పోస్టర్ ఫస్ట్ అదే. ఎందుకంటే మన సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా ఫస్ట్ అంటే యాక్టర్స్ ఎవరు ఉండరండి, థీమ్ పోస్టర్ లాగా ఒక రోజ్ పువ్వు ఉంటుంది. అందుకే రోజ్ పువ్వు ఇప్పుడు మధురంలో ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ కప్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అలా ఇందులో రోజ్ పువ్వుకి ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ రోజ్ పువ్వు కూడా ఒక లీడే ఈ సినిమాలో. మేమే కాదు యాక్చువల్లీ ఇక్కడ రోజ్ పువ్వు మీరు ఇంటర్వ్యూ పెట్టచ్చు.
సో అది ఏంటనేది అది ఈ సినిమాకి చాలా యూనిక్ ఎలిమెంట్ అది. ఎందుకంటే సహజంగానే ఆయన రాసే విధానంలో ఆయన ఎప్పుడు ఆబ్జెక్ట్స్కి అంటే యాక్టర్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కి చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంటే ఇప్పుడు మన చైర్స్ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అన్న విజన్ తో ఆలోచిస్తూ ఉంటారు ఫణి గారు. మన దగ్గర ఒక కాన్వర్సేషన్ అవుతూనే ఉంటుంది, మన చైర్స్ ఏమో మాట్లాడుకుంటున్నట్లు తీస్తూ ఉంటారు కదా. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఐ థింక్ మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన అడుగుతారు అదేం చెప్పడం అవసరం లేదు కదా. బట్ విత్ టీజర్ చూసాక ఒక ఎసెన్స్ అయితే అర్థం అవుతుంది కదా. సో మీ ఆ టీజర్ చూసిన తర్వాత కొంచెం ఎసెన్స్ అదంతా అర్థం అవుతుంది కదా, అలాగే నాకు కొంచెం అర్థమైంది. కానీ మీ మాటల్లో చెప్తే ఇంకా అదే చెప్పకూడదు యాక్చువల్లీ. అది చెప్తే స్టోరీ అవునా, స్టోరీ రివీల్. ఓ నైస్ నైస్. ఇంకా ఓన్లీ రోజా ఇంకా కొన్ని ఏమన్నా ఆబ్జెక్ట్స్? రోజ్ అనేది ముందు నుంచి మనం టీజర్ లో చూసాము, ఆ ఫస్ట్ పోస్టర్ లో చూసాం కాబట్టి అది చెప్పానండి. రోజ్ కాకుండా వేరే 1-2 వాటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా కూడా ఎక్కడ ఒక స్నోయి ఫీల్డ్లో జరిగినట్లు, ఊటీ ఆ టైమ్స్లో జరిగినట్లు, ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని చెప్పడానికి నిదర్శనంగా కనిపించింది. సో చేస్తున్నప్పుడు లేదంటే అవుట్పుట్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఒక్కొక్కరిగా చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ చేయి. యా, అవుట్పుట్ ఇంకా చూడలేదండి. చేస్తున్నప్పుడు అంటే ఇట్ వాజ్ అ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ టూ మెనీ ఎమోషన్స్. అసలు నిజం చెప్పాలంటే ఇంత పెద్ద సినిమా చేస్తున్నామని అసలు నాకు ఇప్పటికీ నమ్మకం రావట్లేదు. సో ఆన్ సెట్ ఆల్సో ఐ వాజ్ లైక్ అరే ఏంటిది నాకు రోజు. సో ఐ వాజ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అది ఉండే. అండ్ దెన్ బట్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇట్ ఫెల్ట్ లైక్ అ హోల్ జర్నీ యూనో. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే చేస్తున్నప్పుడు యు ఆర్ కైండ్ ఆఫ్ డిస్కవరింగ్ ద క్యారెక్టర్, ఆ స్పేస్లో కూడా ఉంటుంది. అండ్ దాట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. లైక్ నేను నిజం చెప్పాలంటే ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మై ఊటీ స్కెడ్యూల్ ఒక 10 days ఐ డెంట్, చాలామంది అనుకోవచ్చు చాలా ఎక్స్ట్రా చెప్తున్నాడని, బట్ ఒక 10 days ఐ డెంట్ ఫీల్ లైక్ మై సెల్ఫ్. అంటే బికాజ్ యూ కైండ్ ఆఫ్ ఎక్కడో తెలియకుండా యూ కనెక్ట్ టు దట్ పర్సన్ అండ్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ సమ్వేర్ లివింగ్ దట్. అది మనం చేస్తున్నప్పుడు మనకు అనిపించదు, కానీ మనం మళ్ళీ రియల్ లైఫ్కి వస్తాం కదా, అప్పుడు నేను నాలా లేనే ఏదో ఉంటుంది ఒక 10-15 days. సో దాట్ వాస్ ద ఇంపాక్ట్ ఇట్ హ్యాడ్ ఆన్ మీ. అంత అయితే ఉండే. యా, సో ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ ఫర్ ఆల్ ఆఫ్ us, I bet. సో ఐమ్ సేయింగ్ అంటే మనం ఆ 1-2 words లో చెప్పే ఎక్స్పీరియన్స్ కాదు అది. అది ఒక జర్నీ, ఇట్స్ అ డిస్కవరీ ఐ ఫీల్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఫర్ యూ అనంతిక? ఐ థింక్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఐ థింక్ ఇట్స్ అ ఫ్రెష్ ఫీలింగ్. కానీ బికాజ్ ఊటీలో ఉంది అండ్ కాశ్మీర్, సో డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కలర్ చాలా డిఫరెంట్ కదా. ద కలర్ ప్యాలెట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో అది ఐ థింక్ ఆ ఫ్రెష్నెస్ ఎప్పుడైనా అది ఉంటుంది అక్కడ. అదే యూ ఎక్స్పీరియన్స్ దాట్. సో మీరండి? అంటే ఇందాక మీరు మంచి కాఫీ లాంటి సినిమా అన్నారు కాబట్టి ఇది మంచి కాఫీ లాంటి సినిమా, మంచి వైన్ లాంటి సినిమా, మంచి బజ్జీలు లాంటి సినిమా. ఓకే, అంటే ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మూడ్ కూడా, సినిమా యొక్క మూడ్ కూడా మనకి బిగినింగ్ నుంచి మనకి సినిమా ఎండింగ్ వరకు మూడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే 8 వసంతాలు అనే టైటిల్ ఆయన అంత ఆలోచించి పెట్టారు. ఆ మూడ్కి తగ్గట్టే లొకేషన్స్ కానీ, ఆ మూడ్కి తగ్గట్టే ఆ కలర్ ప్యాలెట్ కానీ, అంటే ప్రతిరోజు షూట్లో కొత్తగా ఉండేదండి. ఎందుకంటే ఇది ఎట్లా అంటే మేము ఒక సెట్కి వెళ్ళి రోజు యాక్ట్ చేసి వచ్చేయాలన్నట్టు కాదండి. ఎవ్రీడే లొకేషన్ మారిపోయేది. కొన్ని రోజులు అవుట్డోరు, కొన్ని రోజులు ఇండోరు, ఇండియా మొత్తం షూట్ చేసాము, బ్యూటిఫుల్ లొకేషన్స్లో షూట్ చేసాము. సో ప్రతిరోజు కొత్తగా ఉండేది అండ్ రోజు ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళు, ఏదో ఒకటి సినిమా గురించి అవ్వచ్చు లేదా ఆ ప్రదేశం గురించి అవ్వచ్చు. సో ప్రతిరోజు ఎంత నేర్చుకున్నాం అంటే అతను చెప్పినట్టు షూటింగ్ అయినంతసేపు ఆ సినిమా ఉన్నంతసేపు ఎంత నేర్చుకున్నాం అంటే సినిమా బయటకు వచ్చాక అరే మనం ఏం నేర్చుకోవట్లేదే అనే ఒక జర్క్ ఉంటుంది కదా, అది కొన్ని రోజులు పట్టిందండి. ఎందుకంటే అన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి కాబట్టి. మళ్ళీ ఇంకా టు యాడ్ టు దట్, ఈ ప్రతి మూవీ, ఎవ్రీ మూవీ హ్యాస్ అ వరల్డ్. ద వరల్డ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ప్యూర్, ఒక మంచి ఫీల్ ఉంటుంది, ఒక మంచి వైబ్ ఉంటుంది. యా, ఇట్ ఈస్ కన్వేడ్ త్రూ ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్, త్రూ ద మ్యూజిక్.
సో వెన్ యూఆర్ లివింగ్ ఇన్ దట్ అప్పుడప్పుడు నాకు ఇప్పటికీ సమ్టైమ్స్ ఐ జస్ట్ ఒక ఫీలింగ్ వస్తుంది ఆఫ్ ద వరల్డ్. ఇట్స్ అ వెరీ ప్యూర్ ఫీలింగ్. అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఫీలింగ్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్. సో దాట్ ఫీలింగ్ ఇస్ స్టిల్ దేర్. సో డైరెక్టర్తో వర్క్ చేయడం రవి గారికి ఎలా ఉందో చెప్పారు. సో మీరు కూడా చెప్తే బాగుంటుంది. రవి గారు పని చేయడం. సార్ అంటే నాకు ఐ థింక్ హీ యాక్చువల్లీ బిలీవ్ టు మీ మోర్ దెన్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. So how did he brought out the emotions while he explaining? What did he tell you? How you carried yourself is so unique, like not like other movies where you've acted. So ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ డ్రెస్సింగ్ కానీ ప్యాటర్న్ కానీ అదంతా చాలా డిఫరెంట్గా ఉంది. సో how did he brought out those emotions? But I think first when I read the script I felt like Nenu and Shruti are so connected. Okay. So అంత డిఫరెన్స్గా అక్కడ మేబీ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఐ ఫీల్ సో కనెక్టెడ్. అండ్ ఆల్సో షూట్ తర్వాత కూడా లైక్ షూట్ అయిపోయింది, నేను ఇంటికి వచ్చా, స్టిల్ ఐ వాజ్ లైక్ నేను మిర్రర్ చూస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఏంటి ఏదో మిస్సింగ్ ఉంది నా ఫేస్లో అలా కూడా నాకు అనిపించింది. అండ్ అంటే అది ఐ వాజ్ లైక్ ఏంటి నా ఫేస్ అంటే ఐఎమ్ నాట్ అంటే ఐ కెన్ నాట్ సీ మీ మిర్రర్లో, అంటే ఏదో ఉంది మిస్సింగ్, ఏదో ఉంది. మేబీ నేను నోస్ పిన్ పెట్టొచ్చా అని కూడా నేను అనుకున్నా, పెట్టాలా అని. సో దట్ వాజ్ మీ ఆ టైంలో. అండ్ సార్ అంటే ఐ థింక్ అంతే, అది ఐ కెన్ ఒక్క వర్డ్లో అది అవ్వదు. బికాజ్ సీన్ చాలా ఛాలెంజింగ్గా ఉంది కానీ హీ ఎక్స్ప్లెయిన్ వెల్, దట్స్ వై ఐ డిడ్ సో గ్రేట్ అన్న సీన్ ఏదన్నా ఉందో? అన్ని సీన్స్ అలానే ఉంది. ఒక డైలాగ్ కానీ ఒక సీన్ కానీ చెప్పొచ్చు కదా మా వ్యూయర్స్. బట్ యాక్చువల్లీ వీ డెడ్ రిహర్సల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సార్ అంటే జస్ట్ బిలీవ్డ్ మీ అంతే. ఐ జస్ట్ ట్రస్టెడ్ హిస్ ప్రాసెస్ అంతే. మీరు? నాకు అంటే నాకు ఆయన జస్ట్ ఒక ఫిల్మ్ మేకర్ కాదు, హీఈస్ అన్ ఎల్డర్ బ్రదర్, హీఈస్ అ మెంటార్ అనే స్పేస్లో ఐ హ్యాడ్ బాండ్ విత్ హిమ్. అంటే ఆయన నాకు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, when I was talking to him starting about doing the film, నేను ఆయనకి చెప్పాను కూడా లైక్ one of the main reasons why I want to do this film is so that I can learn from you. Okay, సినిమా చేస్తున్నాం, yes, it's a big dream, it's a lifelong dream that I get to act and all, కానీ what is exciting me the most is that I can be around you. మీ నుంచి నేను నేర్చుకోవచ్చు. బికాజ్ ఆయన క్రాఫ్ట్ పట్ల కానీ ఆర్ జస్ట్ ద వే హీ సీస్ లైఫ్, హిస్ పర్స్పెక్టివ్ ఇస్ సో లైక్, అంటే ఇప్పుడు మీరు ఆయనతో ఒక 1 hour కూర్చుంటే యూ విల్ లెర్న్ సో మచ్. సో ఐ టు చెరిష్ ఎవ్రీ మూమెంట్ ఐ టు గెట్ విత్ హిమ్. సో దట్ ఈస్ నాకు దిస్ స్టేస్ విత్ మీ, ఆల్వేస్ స్టే విత్ మీ. Yeah. So what is the one last thing you want to say to the audience about your movie? అంటే ఏం చెప్తారు? One word లోనే, one word. Yeah, you should watch this movie because fill list. ఇది ఒక అందమైన సినిమా. Yeah. You should watch this film because fill the gap. Because you're gonna love it. You just adi it will just there forever. మీరు? ఇది ఈ సినిమాలో దిస్ మూవీ కెన్ చేంజ్ ద వే యూ లుక్ ఎట్ లవ్. ఇట్ కెన్ టీచ్ యూ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ లవ్. That's nice, Andy. So very nice interview. Thank you so much and wish you the best for your మూవీ. అండ్ 20th రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి చూసి మనం కూడా ఈ అందమైన ఎప్పటికీ మనతో ఉండిపోయే మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం.